వైసీపీ సీనియర్ నేత మాజీ మంత్రి పెద్దిరెడ్డిపై మంత్రి రాంప్రసాద్ రెడ్డి హాట్ కామెంట్స్ చేశారు. పెద్దిరెడ్డి బీజేపీలోకి కాదు రాజమండ్రి సెంట్రల్ జైలుకు వెళ్లబోతున్నారని జోస్యం చెప్పారు. అధికారం ఉందనే అహంకారంతో పెద్దిరెడ్డి చేసిన అరాచకాలను వదిలిపెట్టే ప్రసక్తి లేదని స్పష్టం చేశారు. పెద్దిరెడ్డి పాపాలే ఆయన్ను వెంటాడాయి. పుంగనూరు ప్రజలకు పెద్దిరెడ్డి నుంచి విముక్తి కల్పిస్తామంటున్న మంత్రి రాంప్రసాద్ రెడ్డితో మా ఏపీ బ్యూరో చీఫ్ రాజు ఫేస్ టు ఫేస్. మొత్తానికి అసెంబ్లీ సమావేశాలు మొదటి రోజు ముగిశాయి. రేపు స్పీకర్ ఎన్నిక ఉండబోతోంది. మినిస్టర్ రాంప్రసాద్ రెడ్డి గారు మాట్లాడదాం. ఏంటి సార్, మొత్తానికి రాయలసీమ ఒక పెద్ద ఆయన కబంధ హస్తాల్లో ఉందని చెప్తున్నటువంటి పరిస్థితి. సో దాదాపుగా టార్గెట్ చేశారు. ఎలా ఉండబోతుంది అసెంబ్లీ? మీ పనితనం ఎలా ఉండబోతుంది? ఎవరో పెద్ద ఆయన అయితే నాకు అర్థం కావడం లేదు. ఎందుకంటే ఈ రాష్ట్రంలో ఇప్పుడున్న పెద్ద ఆయన ఎవరంటే కేవలం నారా చంద్రబాబు నాయుడు గారే. ఆయన కూడా మా రాయలసీమ ప్రాంతానికి చెందినవాడు కాబట్టి ఆయనే మాకు పెద్ద ఆయన. ఇంకా పెద్దిరెడ్డి చిన్నరెడ్డిలు అంతా వీళ్ళు పెద్ద ఆయనలు కాదు. వాళ్ళంతా ఏదో 5 సంవత్సరాలు 2 సంవత్సరాలు అధికారం ఉన్నప్పుడు కనపడి ప్రజలను కొల్లగొట్టే పని తప్పక వాళ్ళకి లేదు. ఆ పోస్ట్ కూడా వాళ్ళకి వెళ్ళిపోయింది. మేము ఒకటే చెప్తున్నామండి, ఈ ప్రభుత్వంలో అయితే గత 5 సంవత్సరాల్లో ప్రజల మీద పడి ఎవరైతే డబ్బు తిన్నారో, ప్రజలకు నిద్ర లేకుండా చేశారో ఆ కుటుంబాలన్నీ రాజమండ్రి జైలుకు పంపించే రోజు అయితే దగ్గరలో ఉందని ఒక మంత్రిగా మీ అందరికీ చెప్తున్నా. ఎందుకు ఇంత ధైర్యంగా చెప్తున్నానంటే, నేను రాయలసీమ ప్రాంతం వాడిని, కడప జిల్లా వాడిని. మా ఏరియాలో గత 5 సంవత్సరాల నుంచి మేము చూసాం, ఒక రైతుకు కూడా న్యాయం జరగలేదు. ఎందుకంటే కాంట్రాక్టులు చేసేది వాళ్ళే, ఇసుక దందా వాళ్ళే, వైన్ వాళ్ళే, అన్నీ చేసి కొల్లగొట్టారు. అవన్నీ తింటే బాధలేదు. ఎవరు కంటి నిండా నిద్రలేని రాత్రులు గడిపారంటే 5 సంవత్సరాలు, దానికి కారణం ఆ పెద్దిరెడ్డి కుటుంబమే. మేము ఒకటే ఛాలెంజ్ చేసి చెప్తున్నాం, అధికారం ఉన్నప్పుడు 50 జీపులు వేసుకొని పోలీసు వాళ్ళు పెట్టడం తిరగడం గొప్ప కాదు. ఇప్పుడు అధికారం కోల్పోయారు, మీరు ప్రజాపక్షం అంటున్నారు, రండి ప్రజాక్షేత్రంలోకి రండి, తెలుసుకుందాం. అంతే తప్పక ఈరోజు బీజేపీ లేకపోతారు, లేకపోతే ఇంకో పార్టీ లేకపోతానని బయట చెప్తున్నారు. వీళ్ళని ఆహ్వానించేదానికి, డోర్లు తెరిచేదానికి ఎవరూ లేరు. వీళ్ళు పోయేదైతే ఖచ్చితంగా రాజమండ్రి సెంట్రల్ జైలుకని నేను జోష్యం చెప్తున్నా. అంటే ఇప్పుడు ఎస్పెషల్లీ రాంప్రసాద్ రెడ్డి గారు ఒకటే చెప్పడం జరుగుతుంది, సో ఎవరిని వదలము, సో చట్ట ప్రకారం వెళ్తామని చెప్తున్న పరిస్థితి. పుంగనూరులో ఉన్నటువంటి పోకడలు ఎస్పెషల్లీ వాటి మీద ఎలా ఫోకస్ పెడుతున్నారు? పుంగనూరు ఎవరబ్బా సొత్తు కాదండి. పుంగనూరులో నిన్న ఎలక్షన్లలో కూడా కన్ను లొట్టపోయి గెలిచినాడు పెద్దిరెడ్డి తప్పక వాళ్ళ అబ్బా సొత్తేమి కాదు. తప్పకుండా పుంగనూరు నుంచే రేపు అభివృద్ధి అనేది చేసి చూపిస్తాం. అతి త్వరలోనే పుంగనూరు పట్టణంలో తెలుగుదేశం పార్టీ కార్యాలయాన్ని మేము కట్టబోతున్నాం. రాష్ట్రం అంతా ఇది విస్తరిస్తుంది. ఎక్కడైతే భయం స్టార్ట్ చేశారో అక్కడ వాళ్లకు భయం పుట్టిస్తాం. శాంతియుతంగా ఈ రాష్ట్రాన్ని ముందుకు తీసుకొని పోయేదానికి చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ముందుందని మీకు తెలియజేస్తున్నా. ఫైనల్లీ టార్గెట్ పెద్దిరెడ్డి స్టార్ట్ అయిందా, స్టార్ట్ కాబోతుందా, స్టార్ట్ చేస్తారా? ఒకరు స్టార్ట్ చేయాల్సిన అవసరం లేదండి. వాళ్ళు చేసిన పాపాలు అన్ని కావు, 1, 2 అయితే చెప్తాం మేము. గత 5 సంవత్సరాల నుంచి కోట్లాది మంది ప్రజలను హింసించినారు కాబట్టి ఇప్పుడు శిక్ష పడే రోజులైతే దగ్గరలో ఉన్నాయి. అది ఇంకా దగ్గరలోకి వచ్చే రోజు కోసం మేము వెయిట్ చేస్తున్నాం తప్పక మేము వదిలినా కూడా భగవంతుడైతే వాళ్ళ కుటుంబాన్ని వదిలే పరిస్థితి లేదు. ఎందుకంటే రక్త కన్నీరు కార్పించారు ప్రజల దగ్గర. పాలు అమ్ముకున్నారు, మామిడి పండ్లు అమ్ముకున్నారు, గ్రానైట్ అమ్ముకున్నారు, ఇసుక అమ్ముకున్నారు. లాస్ట్కు ఎవరైనా వాళ్ళ గురించి ఎక్కడైనా ఇంట్లో కూర్చొని మాట్లాడుకుంటున్నా కూడా వేగుల ద్వారా ఇని వాళ్ళని జైల్లో పెట్టడం, చంపడం జరిగిందంటే ఇంత అరాచకం ఎక్కడా లేదు. కాబట్టి తప్పకుండా వాళ్ళు శిక్షకు అర్హులు. తప్పకుండా ఈ ప్రభుత్వం అనేది న్యాయపరంగా ఎంత వాడైనా తప్పు చేస్తే శిక్ష వేసేదానికి సిద్ధంగా ఉంది. థ్యాంక్ యూ. మొత్తానికి రాంప్రసాద్ రెడ్డి గారు ఒకటే చెప్పడం జరుగుతుంది, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి రాజమండ్రి సెంట్రల్ జైలుకి వెళ్లడం ఖాయమని చెప్పేసి ఆయన చెబుతున్నటువంటి పరిస్థితి. కెమెరా పర్సన్ ఉదయ్తో రాజు, ప్రైమ్ న్యూస్ అసెంబ్లీ.